నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీకు ఇంక ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడైతే మనకు కందుకూరులో అయితే 100%గా దొరుకుతుంది భార్గవ్ ఫర్టిలైజర్స్లో. ఆ భార్గవ్ ఫర్టిలైజర్స్ అనేది లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆనుకొని అయితే ఉంది. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇంకా కందుకూరు చుట్టుపక్కల పీటీఎం కానీ, చేలూరు కానీ, సాకువేలు కానీ, గుర్రంబైలు కానీ ఇలాంటిలో పల్లెలో ఉండే వాళ్ళకైతే మీరు అక్కడికి వెళ్ళి అయితే తీసుకోండి. భార్గవ్ ఫర్టిలైజర్స్లో మీకు 100%గా ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ న్యూట్రాక్స్ అనేవి 3 ప్రోడక్ట్లు మన ప్రోడక్ట్లు అయితే దొరుకుతాయి. ఇంకైతే కీర అనేది వారం రోజులు కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. వారం రోజులు కీర అనేది ఎలా ఉంది అయితే మనం చూద్దాం. వారం రోజులకైతే 2 ఆకులు వేసింది, ఇది 3వ ఆకు. దీని తర్వాత తీగలు వస్తాయేమో, మన ఆకైతే నాకు తెలియదు 100%గా ఏ విధంగా వస్తాయనేది కూడా. మనం కూడా అయితే ఫస్ట్ టైం పెడుతున్నాము, చూసుకోవచ్చు మీరు కూడా. మనతో పాటు చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే 100%గా అయితే యూటిలైజేషన్ అవుతుంది కేర్ అనేది. ఇంతవరకు మనం డ్రించింగ్ చేయలేదు, స్ప్రేయింగ్ చేయలేదు, డ్రిప్ ముందు ఏమీ వదలలేదు. ఇలా అయితే ఉన్నాయి. వారం రోజులు అయిపోతుంది. వారం రోజులకైతే మంచిగానే ఉన్నాయి. ఎక్కడైనా చనిపోయింది తానైతే ఇక్కడ కూడా చనిపోయింది. ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ ఇత్తనం చూడండి, విత్తనం వేశారు, అది మీద అయితే మర్చిపోయారు. ఇప్పుడైతే నేను పొడుస్తాను, చూద్దాం. అంటే ఎక్కువ లోతుకు పొడచకూడదు, లైట్గా పొడిస్తే చాలు. ముందు తేమ ఉంటే చాలు, మొలక అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనుషులు లోపల నాటినామని అనుకో, ఎక్కువ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, టైం పడుతుంది పైకి వచ్చేకి. అదే కనుక మనం పైన నాటినామనుకో కొంచెం స్పీడ్గా అనేది వచ్చేస్తుంది. మనం కొంచెం తేమ ఉండి దానిపైన వేయాలంతే. దాని మీద రాళ్ళు పాడు పెట్టినారనుకో మన పక్కకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అంటే ఒకరోజు లోపలికి నాటిన డిఫరెన్స్ అనేది క్లీన్గా తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెమే అయితే వచ్చింది. ఇక్కడైతే చూడండి, కొంచెం ఎక్కువ అనేది వచ్చింది డిఫరెన్స్ పైకి మొలకి. అది లోపలికి నాటే విధానాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ రెండు పక్కన ఉండడం వల్ల రెండు అయితే ఒకే విధంగా అయితే ఉన్నాయి. దీనికైతే మోసు వచ్చింది, దీనికి చూడ 3 ఆకు అయితే వచ్చేదానికి రెడీగా ఉంది. ఈ విధంగా ఇక్కడైతే చనిపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ వరుసకు 2 అయితే చనిపోయాయి. ఇక్కడైతే ఇక్కడ కూడా బతికింది. మళ్ళీ పట్ట మీద ఆకు పడడం వల్ల అయితే ఈ విధంగా అవుతుంది. దీనికి కొంచెం వాటర్ వేసి మళ్ళీ చూద్దాం. కొంచెం దూరంగా ఆకు అనేది ఎండకి చూడు ఈ విధంగా కాలిపోతాయి మొలకలు. కాబట్టి పట్ట మీద పడకుండా అయితే మనమైతే కాపాడుకోవాలి చెట్లను. ఇది ఇట్లా మళ్ళీ ఇక్కడ బతికింది కదా, దీని పీకి ఇక్కడ పెట్టినామనుకో, ఈ 2 చెట్లు ఉన్నాయి, వచ్చి ఇక్కడ పెట్టినామనుకో 100% 2 చచ్చిపోతాయి. ఎందుకంటే గాలి వెళ్ళిపోతే విత్తనానికి ఆవరణ అనేది వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. ఆ విత్తనమే ఇలా వచ్చింది చూడండి. మనకైతే నత్తలైతే కొరకలేదు, కొరికిండి ఎవరికైతే తెలిసిండో. ఈ విధంగా అయితే చూస్తున్నాం, ప్లాన్ చేసినాము. చూద్దాం ఏ విధంగా అనేది సక్సెస్ అవుతాం అనేది. డైలీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు ఏమన్నా కెర గురించి మనకు తెలియదు, ఏమేమి ఫర్టిలైజర్స్ వాడాలో కూడా అయితే కామెంట్ చేయండి. నేనైతే వాడి చూస్తాను, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మచ్.